అటువైపు శ్రీకృష్ణుడున్నాడు. అసలు అదర్థమవుతుందా? ఇంతసేపు మీరు వీడు వాడు గురించి మాట్లాడారు తప్ప సంజయుడు కూడా చెప్పలేదు. అటువైపు అందరికంటే పెద్దవాడైన శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు గొప్పతనం ఏంటంటే ఇవాల్టి వరకు ఒక్క యుద్ధం ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. అలాంటిది మనకు ఎగెయిన్స్ట్గా నించుంటాడు శ్రీకృష్ణుడు. తెలుస్తుందా మీకు? నేనే జరాసంధుడు లాంటి ఓడించలేకపోయా. పెద్ద పెద్ద సాల్వుణ్ణి, జరాసంధుణ్ణి, ఏకలవ్యుణ్ణి, పౌండ్రీక వాసుదేవుణ్ణి, దంతవర్తుణ్ణి, ఇంకా ఎంతోమంది రాక్షసులని అవలోలగా చంపిన శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు అంటే ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నావా నువ్వు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హరే ఒక మనిషిగా మన ముందు బ్రతుకుతున్నాడు. ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. కంసుడి చావు ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కాబట్టి దాన్ని ఎలా మర్చిపోతావు? ధృతరాష్ట్ర అనగానే ధృతరాష్ట్రుడికి ఒక్కసారిగా ఒళ్ళు జలజరిస్తుంది. అసలు అన్నిటికంటే మెయిన్ విషయమైన శ్రీకృష్ణుడిని ఎలా మర్చిపోయావురా బాబు అని. అరే దుర్యోధన, అసలు వాళ్ళని వదిలే పాండవులను చితగొట్టేస్తావు. మరి శ్రీకృష్ణుడి పరిస్థితి ఏమిటి భీష్మ పితామహ? కృష్ణుడు నారాయణుడా? ఎలా నారాయణుడు? నీకు నారాయణుడేమో, నాకుత్త రాజు మాత్రమే అని. అసలు దుర్యోధనుడు కాన్ఫిడెన్స్ చూసి భీష్మ ద్రోణాదులకు అర్థం కాదు. అతను అతను కేవలం నాకొక రాజు. ఆ రాజులో కొంచెం చాకచక్యం తెలిసిన రాజు, కొంచెం బాగా ఆటగాడు, కొంచెం బాగా కపటాలు తెలిసినవాడు, కొంచెం బాగా స్ట్రాటజీలు వేసేవాడు. అయినా కృష్ణుడికి భయపడతామా మనం? ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు కదా ఆయుధం పట్టమని. అటువైపు ఉంటే మాత్రం మనకు ఒరిగేదేంటి? అంటే ఎన్ని రకాలుగా పాపం గుడ్డివాడైన ధృతరాష్ట్రుడితో ఆడుకుంటున్నాడు ఒక కొడుకు. చూసారా మీరు? వీళ్ళు ఇప్పుడు కృష్ణుడిని చూపించి మనల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొత్తం రాజ్యాన్ని మొత్తం నాకు ఇచ్చేశాడు. ఆయన అక్షోహిణి సైన్యం నాకు ఇచ్చేశాడు. కాబట్టి ఆయన అటువైపు ఉంటాడు. ప్లస్ ఆయన చూపించేది ఏమిటి? ఆత్మీయత అంట, అనురాగం అంట, ప్రేమంట. అవేమన్నా బాణాలై మా మీద పడతాయా? మేమేమన్నా చూస్తామా? కాబట్టి భీష్మ, నాకు జాలేస్తుందయ్యా. ఎందుకంటే అగ్రపూజలో కూడా నువ్వు అగ్రపూజ తీసుకోవాల్సింది, కానీ నువ్వేమన్నావు? కృష్ణుడికి చేయండి అన్నావు. కాబట్టి నాకు కృష్ణుడు కేవలం ఒక రాజు మాత్రమే. ఆయనలో ఏ భగవత్తత్వము లేదు. అందులోనూ ఆయన యుద్ధంలో ఒక్క అస్త్రం వేయడు, ఒక శస్త్రం కూడా వేయడు. కాబట్టి నాకు కృష్ణుడు అంటే అసలు భయమే లేదు.